మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన గ్రేస్ ఫెలోషిప్ చర్చికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసుకోబోతున్నాము. అందులో 2 ప్రాముఖ్యమైన సంగతులు మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 10వ వచనం నేను చదువుతాను. యెహోవా మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపగలక గిత్తీయులకు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అతడ ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయులకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదుకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ రోజున ఈ వాక్యంలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మీ యొక్క దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మందసము అనే విషయం ఉందన్నమాట. దేవుని మందసము ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఒబేదేదోము అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఉన్నప్పుడు ఆ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించినాడంట. ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని మందసం అంటే ఏమిటి అన్న విషయం మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగము దావీదు కాలంలో జరిగినటువంటి సంఘటన. అయితే దావీదు కంటే ముందుగా 400 సంవత్సరాలకి పూర్వము దావీదు జన్మించడానికి దావీదు జీవించడానికి కంటే 400 సంవత్సరాల పూర్వము దేవుడైన యెహోవా మోషేకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞ ఇస్తాడంటే నీవు దేవుని మందసాన్ని నిర్మించాలి అని చెప్తాడు. ఈ దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మింపచేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములో ఈ దేవుని మందసం అనేది ఉంటూ ఉండేది. ఈ దేవుని మందసము ఇశ్రాయేలు వారితో పాటు ప్రయాణంలో తీసుకువెళ్తుండేవాళ్ళు. ఈ దేవుని మందసము అంటే ఏమిటి అనే విషయం గురించి అర్థం చేసుకోవాలంటే దేవుని మందసం అనేది ఒక చెక్క బల్ల. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన భారతీయులకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక చిన్న సైజు పల్లకి వంటిది అనమాట. చెక్కతో చేయబడిన ఒక పెట్టె. ఆ పెట్టె యొక్క పొడవు 3 అడుగుల 9 అంగుళాలు. మందసం యొక్క పొడవు 3 అడుగుల 9 అంగుళాలు. దాని వెడల్పు 2 అడుగుల 3 అంగుళాలు. దాని ఎత్తు ఇంచుమించుగా ఒక అడుగు ఎత్తు ఒక పెట్టె. అయితే ఈ మందసములో ఈ పెట్టె దాన్ని దేవుని మందసం అందాం దైవిక భాషలో. ఈ దేవుని మందసములో ఏమి ఉండును అంటే మన దేవుడని యెహోవా సీనాయి పర్వతం మీద మోషే గారికి ఏమి ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ దేవుని మందసంలో ఆ 10 ఆజ్ఞలను ఉంచుతారు. ఇందులో 3 వస్తువులు ఉంటాయి, ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఈ దేవుని మందసంలో ఈ చెక్కతో చేయబడిన ఈ పవిత్రమైనటువంటి పెట్టె. ఈ దేవుని మందసంలో మొదటిది ఏంటి? మోషేకి దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలు. రెండోది మన్నా పాత్ర. మూడవది అహరోను యొక్క చేతి కర్ర, దుడ్డు కర్ర ఉంటుందన్నమాట. ఈ 3 వస్తువులు ఉంటాయి. దీన్నే దేవుని మందసం అంటారు. ఈ దేవుని మందసం సంపూర్ణముగా ప్రశస్తమైన బంగారముతో పొదగబడి అద్భుతమైన అలంకరణ చేయబడి ఉంటుంది దేవుని మందసం. ఈ దేవుని మందసము క్యారీ చేయాలంటే, దేవుని మందసము తీసుకువెళ్ళాలంటే ఆ దేవుని మందసంకి అటు ఇటు పల్లకిని మోయటం అనేది మనసులో పెట్టుకోండి.
2 మోతకర్రలు ఉంటాయి అన్నమాట అండి. 2 మోతకర్రలు. ఆ మోతకర్రలు అందులో దూర్చి ఆ మోతకర్రను భుజాల మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళాలన్నమాట అండి దేవుని మందసాన్ని. ఇప్పుడు దేవుని మందసములో ఏముంది? దేవుని యొక్క వాక్యం అన్నది. దేవుని మందసంలో ఏమో చెప్పండి? దేవుని యొక్క వాక్యం అన్నది. వాక్యం అనగా దేవుడి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుని వాక్కు ఉన్నది. రెండోది, దేవుని వాక్కు అనగా దేవుడే. సో దేవుడు ఉన్న చోట ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. గమనించండి, ఏముంటుంది చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉండునో అక్కడ దేవుని మహిమ నిలిచి ఉండును. హల్లెలూయా. కాబట్టి దేవుని మందసములో దేవుని వాక్కు, దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల మధ్యలో తన వాక్కుని, తన సన్నిధిని, తన మహిమను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట అండి. అందువలన దేవుని మందసం ఉంటే దేవుడే ఉన్నట్లు, దేవుని సన్నిధి ఉన్నట్లు, దేవుని మహిమ మన మధ్యలో ఉన్నట్లు అనమాట అండి. కాబట్టి ఈ దేవుని మందసమును దేవుడు స్వయంగా చేసి ఇచ్చినాడు. అయితే దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి దేవుడు కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఈ దేవుని మందసములో సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఒక గోత్రానికి ఇచ్చాడు. ఏ గోత్రం అది? లేవి గోత్రము. లేవి గోత్రికులు మాత్రమే యాజక ధర్మమును వారు జరిగించవలసిన వారు ఉన్నారు. అయితే విషయం ఏంటంటేనండి, దేవుని ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, దేవుని మందసము దగ్గర సేవ చేసే భాగ్యాన్ని లేవి గోత్రికులకు దేవుడు అనుగ్రహించినాడు. అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటేనండి, ఈ లేవి గోత్రికులలో కూడా దేవుడు 4 కుటుంబాలను 4 పనుల నిమిత్తమై ఏర్పరిచాడు. 4 పనుల నిమిత్తమై ఏర్పరిచాడు. ఇప్పుడు విషయం ఏంటంటేనండి, అందరూ లేవి గోత్రికులే, కుటుంబాలు తేడా. 4 కుటుంబాలకి 4 బాధ్యతలను దేవుడు అప్పగించి ఉన్నాడు. ఈ లేవి గోత్రికులలో ఉన్న 4 కుటుంబాలు ఎవరంటే, ముందు కహతీయులు అంటారు. ఏమంటారు చెప్పండి? కహతీయులు అనండి అన్నమాట. కహతీయులు. ఈ కహతీయులు అనేవారు దేవుని మందసాన్ని మోతకర్రలను భుజముల మీద పెట్టుకుని వారు మోయాలి. కహతీయులు చేసే పని దేవుని మందసాన్ని మోయాలి. ఆ తర్వాత గెర్షోనీయులు అనే ఒక కుటుంబానికి ఒక పర్టికులర్ బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే కనుక మెరారీయులు అనే కుటుంబం ఉంటుంది. తర్వాత అహరోనీయులు, వారు లోన ఉండి యాజక ధర్మం జరిగించాలి. అంటే 4 కుటుంబాలకి దేవుడు ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. మళ్ళా చెప్తున్నాను, లేవి గోత్రికులలో 4 కుటుంబాలు ఉన్నాయి, 4 బాధ్యతలను అప్పగించాడు. వీళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలు లాంటి వాళ్ళు అనమాట అండి. గెర్షోనీయులు ఒక పని చేయాలి. ఆ తర్వాత మొదటి కహతీయులు ఒక పని చేయాలి, గెర్షోనీయులు ఒక పని చేయాలి, ఆ తర్వాత మెరారీయులు ఒక పని చేయాలి, అహరోనీయులు ఒక పని చేయాలి. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎవరిని ఏ పని చేయమన్నాడో ఆ పని వారు మాత్రమే చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే ఆ పనిలో మనం విజయం పొందగలుగుతాం. ఆ పని ద్వారా దేవుడిని మనం మహిమపరచగలుగుతాం. దేవుడి నామం ఘనపరచబడుతుంది, దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఏ పని కొరకు నియమించబడ్డారో వారు ఆ పని చేస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి సంతోషం కలుగుతుంది కదా. మరి ఇప్పుడు చెప్పండి, మనం చేసేటువంటి పని మన సంతృప్తి కొరకు చేయాలా, దేవుని సంతోష పెట్టడానికి చేయాలా? మనము చెప్పాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు మనం చేసేది, మనం ఆత్మతృప్తి చెందటం కొరకు కాదు, ఆత్మదేవుణ్ణి సంతోషపరచడం కొరకు అనమాట అండి. ఆ విషయం మీరు మనసులో పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందసమును మోసే బాధ్యత ఎవరికి అప్పగించాడు? గుర్తుంటుందా పేరు? కహతీయులకు దేవుడు అప్పగించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, ఇశ్రాయేలీయులు
భక్తిహీనులు అయిపోయినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఈ దేవుని మందసాన్ని హైజాక్ చేశారు, తీసుకువెళ్ళిపోయారు. దేవుని మందసాన్ని ఇశ్రాయేలీయులు దగ్గర నుంచి ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని ఎలా తీసుకువెళ్ళారు? ఒక ఎడ్ల బండి కట్టి ఆ ఎడ్ల బండి మీద తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు? ఫిలిష్తీయులు, శత్రువులు. ఎందుకు ఎడ్ల బండి మీద తీసుకువెళ్ళారు? దేవుని మందసాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు. అంటే వాళ్ళు ఎడ్ల బండి మీద ట్రాన్స్పోర్ట్ చేశారు. ఎడ్ల బండి మీద ఏం చేశారు? దేవుని మందసాన్ని రవాణా చేశారు. ఇప్పుడు దేవుని మందసాన్ని బండి మీద తీసుకువెళ్ళమన్నాడా, భుజాల మీద తీసుకువెళ్ళమన్నాడా? ఇది జాగ్రత్తగా గమనించాలి. బండి మీద మోసుకువెళ్ళమన్నాడా, భుజాల మీద మోసుకువెళ్ళమన్నాడా? మరి ఫిలిష్తీయులు ఎలా తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళకి తెలియదు. ప్రాబ్లం లేదు. అవును చెప్పు, అన్యులు తెలియదు కదా, వాక్యం తెలియదు వాళ్ళకి. దేవుడు ఆజ్ఞ ఏంటో తెలియదు, దేవుడు వాటిని ఏమి కోరుకుంటున్నాడో తెలియదు. ఇప్పుడు మీరున్నారు, మీ నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో మీకు తెలుసా? మీకు తెలీదా? మీ నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలీదా? దేవుడు ఆరాధించమంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడు? మీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా మీకు? అసలు అది తెలీదు. దేవుడికి ఎప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో మన కోరికలు దేవుడికి తెలియాలి. కానీ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అన్న విషయంలో మనకి అవేర్నెస్ ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, నీవు దేవుడి నుంచి ఏమి కోరుకుంటున్నావు అన్నది కాదు, దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి. క్రైస్తవుడుగా అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. నేను చర్చికి వస్తే నాకేం జరుగుతుందని కాదు, చర్చికి నేను ఎంత ఉపయోగపడుతున్నాను అన్నది నీకు తెలియాలి. దేవుడిని ఎంత ఉపయోగించుకుంటున్నాను అంటాం కాదు, దేవుడికి ఎంత ఉపయోగపడుతున్నాను నా జీవితం ద్వారా నేను ఎంత ఆతృప్తి చెందుతున్నాను, ఎంత ఆశ్రయించబడుతున్నాను అని కాదు. నేను దేవుడిలోకి వచ్చినందుకు, దేవుని సన్నిధికి వెళ్తున్నందుకు నా దేవుడు నా పట్ల ఎంత సంతోషంగా ఉన్నాడు, నా బాధ్యతను నేను ఎంతగా నిర్వర్తిస్తున్నాను అన్న సంగతి నువ్వు గ్రహించాలన్నమాట. ఎందుకంటే ఫిలిష్తీయులు భుజాల మీద తీసుకువెళ్ళలేదు. దేని మీద తీసుకెళ్ళారు చెప్పండి? బండి మీద తీసుకెళ్లారు. ఎందుకు? వారి పాపం వారికి ఏమి తెలియదు. ఇప్పుడు మన క్రైస్తవులు ప్రార్థనకు వచ్చారనుకోండి, స్త్రీలు రాగానే ఏం చేస్తారు చెప్పండి? స్త్రీలు చర్చికి రాగానే ఏం చేస్తారు? ఏమ్మా, అది మీకు తెలుసా? తెలుసు. పురుషులు ఏం చేస్తారు? చర్చికి రాగానే ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేస్తాం, తోటి వారు కనపడితే వందనాలు చెప్తాం, పాస్టర్ గారికి వందనాలు చెప్తాం, తోటి బ్రదర్ కనపడితే, తోటి సిస్టర్ కనపడితే వందనాలు చెప్తాం. ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. సరే, వాళ్ళు తీసుకెళ్ళారు. ఫిలిష్తీయులు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చాలా అనర్థాలు జరిగాయి వాళ్ళకి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు ఆయన. హల్లెలూయ చెప్పండి. వాళ్ళ దేవుని మందసంలో అంటే దేవుని వాక్కు, దేవుని సన్నిధి, దేవుని మహిమ వారు తట్టుకోలేకపోయారు. ఆయన మహిమను తట్టుకోలేకపోయారు. ఆయన ప్రసన్నత ముందు వారు నిలబడలేకపోయారు. పాపులు పరిశుద్ధులైన దేవుని నిలబడగలరా చెప్పండి? నిలబడలేదు. అందుకని వారు ఏం చేశారంటే దేవుని మందసాన్ని ఎట్లా తీసుకెళ్లారో కాముగా ప్రిస్కిల్లా ఫోను ఆమె తీసుకొచ్చి ఎట్లా అప్పచెప్పిందో వాళ్ళు ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళు అప్పగించేసేసారు. ఊరి చివర పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు దేవుని మందసాన్ని. అప్పుడు దేవుని మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని అబీనాదాబు, ఎవరు చెప్పండి? అబీనాదాబు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో రండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో రండి ఒకసారి. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం. అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడు ఎలియాజరును ప్రతిష్ఠ
ప్రతిష్ఠించిరి. అతని కుమారుడైనటువంటి ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. ఇప్పుడు గమనించండి అమ్మా, ఇప్పుడు ఎవరింటిలో పెట్టారు దేవుని మందసాన్ని తీసుకొచ్చి? చెప్పాలి. అబీనాదాబు ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళ ఇల్లు కొండ మీద ఉందంట. వారు కూడా లేవీ గోత్రికులే. కొండ మీద ఉన్నటువంటి అబీనాదాబు ఇంట ప్రతిష్ఠించారు. అబీనాదాబుకి ఒక కుమారుడు ఉన్నాడు, ఎలియాజరు. బహుశా 5 కుమారులు అయి ఉంటారు. ఆ ఎలియాజరు ఇంకొక 2 కుమారులు ఇప్పుడు మనకు కనిపిస్తారు. ఇప్పుడు మన 2వ సమూయేలు 6వ అధ్యాయంలో కనిపిస్తారు. ఆ ఎలియాజర్ని అక్కడ ఆ దేవుని మందసం దగ్గర సేవ చేయడానికి ప్రతిష్ఠించారు. అబీనాదాబు ఇంట దేవుని మందసము 20 ఏళ్ళు ఉందంటండి. ఎన్ని ఏళ్ళు ఉంది చెప్పండి? మళ్ళా చెప్తున్నాను, దేవుని మందసము దేనికి సాదృశ్యం? చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. వింటాం కలిసి చర్చికి రావడం అంత ముఖ్యమో వాక్యం వింటాం అంత ముఖ్యం. ఏమా జాగ్రత్త, ప్లీజ్ ఫాలో అవ్వండి. మీరు వింటున్నారు మంచి పిల్లలు, గమనించండి. ప్రభునందు ప్రియమిట్లరా, దేవుని వాక్కు, దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ 20 ఏళ్ళు ఎక్కడుందంట? అబీనాదాబు ఇంట్లో ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్కు, దేవుని సన్నిధి ఆ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఏమవ్వాలి? బహుగా చెప్పిన ఇల్లు బహుగా ఆశ్రమించబడాలన్నమాట. అలా 20 ఏళ్ళు గడిచిపోయింది. 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఈ 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది అనమాట అండి. అప్పుడు దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు కాగానే, దావీదు మంచి భక్తిపరుడు కదా, 20 సంవత్సరాల పాటు దేవుని మందస్సం గురించి ఎవరికి లేదు. నేను అక్కడ నా దేవుడి సన్నిధి అక్కడ ఆ కొండ మీద నేను ఇక్కడ ఉండబోతున్నాను. నా రాజ్యానికి, నా రాజధానికి దేవుని మందస్సం తీసుకురావాలని ఆలోచన చేసి దావీదు గొప్ప సంగీతకారులతో, పాటలు పాడేవాళ్ళతో అద్భుతమైన ఊరేగింపుగా దేవుని మందస్సాన్ని తీసుకొస్తానికి బయలుదేరాడు. విషయం ఏంటంటే, బయలుదేరి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాను ఒకసారి. తర్వాత 6వ అధ్యాయం 3వ వచనం, 2వ సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన వద్ద ఉన్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారి దేవుని మందసమును కొత్త బండ మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకురాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అయ్యో దాని ముందర నడిచెను. ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డ, అసలు అద్భుతమైనటువంటిది అనమాట అండి. ఏమిటో తెలుసా? ఇక్కడ ఇంకో 5వ వచనం, దావీదును ఇశ్రాయేలీయులందరూ వాక్యం చూడాలి. దావీదును ఇశ్రాయేలీయులందరూ సర్వవృక్షము కరతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, హృదయములను, పెద్ద తాళములను వాయించు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు అందరూ ఎత్తుదాం. దేవునికి స్తోత్రం చెప్తాం. బలమైన కంఠస్వరాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం అనమాట అండి. గొప్ప విషయం ఏంటంటే, నేను రాత్రి ఇంచుమించుగా 2 గంటల వరకు నేను వాక్యం చదువుతూనే ఉన్న వేంపడి మందిరంలో ఉండి, అలాగే మన శుక్రవారం తెల్లవారుజాము కూడా నేను ప్రార్థన చేస్తున్న 3 గంటల నుంచి 4 గంటల టైంలో దేవుడు ఈ వాక్కు నాకు బయలుపరిచాడు. ఈ రోజు మీతో చెప్పమని చెప్పాను అనమాట అండి. ఆ రోజు కూడా తెల్లవారుజాము అంతా చదివా. మన రాత్రి 2 వరకు చదివా దేవుని వాక్యం. నాకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దావీదు దేవుని మందసాన్ని తీసుకురావడానికంటే అద్భుతమైన ఆర్కెస్ట్రా, అద్భుతమైన సింగర్స్, బలశాలులు, పరాక్రమీయులు ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? 30,000 మంది అంట. చప్పట్లు కొట్టాలి ఒకసారి. 30,000 మంది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ రాకుంటారా? రోడ్డు మీద నడుస్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 30,000 మంది దేవుణ్ణి ఆరాధిస్తూ, పాటలు పాడుకుంటూ, నేను ఏమనుకుంటానంటే 30,000 మంది స్వరాలెత్తి, వాయిద్యాలు వాయిస్తూ, చప్పట్లు కొడుతూ, ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు నాట్యం ఆడుతూ దేవుని మందసాన్ని తోడుకుని రావడానికి వెళ్ళారంట.
అద్భుతమైన సన్నివేశం అన్నట్టు ఊహించుకోండి. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను అనమాకండి. హల్లెలూయా. ఎంతమంది వచ్చి వెళ్ళారండి కొండబ్రా గారు? ఎంతమంది చెప్పండి? హల్లెలూయా. 30,000 మంది వెళ్ళి దేవుడిని ఏం చేస్తాను చెప్పండి, గొప్పగా ఆరాధించుకుంటూ తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తాను అనమాట అండి. అయితే ఈ 30,000 మంది ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి దగ్గరికి వెళ్ళారు చెప్పండి? మీరు ఇప్పుడు సంగతి చెప్పండి. ఇప్పుడు అందరు నేను ఏమనుకుంటానంటే 30,000 మందిని తీసుకుని పరాక్రమశాలను తీసుకుని ఈ వాయిద్యాలను తీసుకుని దావీదు నాట్యమాడుతూ వెళ్తుంటే అసలు దావీదు 30,000 మంది తీసుకెళ్తుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? సహజంగా యుద్ధానికి వెళ్తున్నారు అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? యుద్ధానికి వెళ్తున్నాడు అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదో దేవుని మొదటిసారి ఆరాధనపూర్వకంగా తీసుకురావడానికి, కృతజ్ఞతాస్తుతులతో తీసుకురావడానికి వెళ్తున్నాడు అనమాట అండి. మీకు తెలుసా అసలు దేవుని పని చేస్తే ఘనంగానే చేయాలండి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. మన ఇళ్ళలో ఏం చేస్తుందో తెలుసా? పెళ్లికి అయితే 500 మంది పిలుస్తాం. ప్రార్థన అయితే అయ్యారండి బూందీ లడ్డు పెట్టిన 50 మంది సరిపెట్టుకొని అంటాం అనమాట. పెళ్లిళ్ళు చేసినంత ఘనంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా మనం చెప్పండి? మన గృహాల్లో చెప్పండి అమ్మా. పెళ్లిళ్ళు చేసినంత ఘనంగా ఆరాధన చేయగలుగుతున్నాం మనం చెప్పండి? ఏ ఇంట్లోనైనా ఏమండి అభిషేకర్ గారు, మా ఇంట్లో మీకు విషయం చెప్తా. 94వ సంవత్సరంలో నేను 90లో ప్రభువులోకి వచ్చాను. 91 నుంచి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. 94లో బాప్తిసం పొందాను. అదర్ నాకు భయంకరంగా టైఫాయిడ్ వస్తే అంటే చాలా పూర్తిగా పాడైపోయింది. ఆరోగ్యం తెలియక చనిపోతానన్న పరిస్థితులు అనమాట. 105 ఫీవర్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అపాధకుడిని బాగా శోధించాడు. తగ్గిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పుట్టినాక, అంటే మా అమ్మగారు నాన్నగారు అంత భక్తి కలిగిన వాళ్ళు భక్తి జీవితంలో లేరు కాబట్టి మొట్టమొదటిసారిగా 1994వ సంవత్సరంలో గన్నవరం బస్ స్టాండ్ పక్కన రాయనగర్లో ఉండేవాళ్ళం ఒక ఇంట్లో. మా ఇంటి ముందు ఒక పెద్ద 5-6 సెంట్లు స్థలం ఉంది, 6-7 సెంట్లు స్థలం ఉంది అనమాట. అక్కడ పాంప్లెట్స్ వేయించి మ్యూటేషన్స్ వేయించి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అన్నా నేను దేవుణ్ణి గణపరచడానికి మా ఇంటి ముందు స్తుతిమూడు పెట్టించుకున్నాను అన్నమాట. ఆ రోజు 94వ సంవత్సరం అంటే 30 సంవత్సరాల క్రితం. అద్భుతం చెప్పమంటారు. 30 సంవత్సరాల క్రితం పాంప్లెట్స్ వేయించి బంధువులందరినీ పిలిచి సంఘాలని పిలిచి సుమారు ఒక 400 మందితో మా ఇంటి ముందు పెద్ద మైకులు పెట్టి స్తుతిమూడికి ఏర్పాటు చేసినట్టుగా రాయనగర్ మొత్తం తెలిసింది. పలానా టీచర్ గారు అబ్బాయి సురేష్ బాబు రక్షణ పొందాడంట. తెల్లారి మైకులో నా వాక్యం వింటే చాలా మందిని అడిగి ఆ రోజు నుంచి నాకు వారిచ్చేటువంటి మర్యాద మారిపోయింది అనమాట అండి. అద్భుతంగా గణపరచమాట. యాక్చువల్గా మా అమ్మాయి పెళ్లి కాదు కూడా మా ఇంటి ముందు అలా జరగల, ఎందుకంటే హోటల్లో చేసాం పెళ్లి. కానీ దేవుడికి గణపరచడం మా ఇంటి ముందు చేశాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 94వ సంవత్సరంలోనే మా జీవితాల్లో దేవుడికి ఆరాధనకు మీరు ఎక్కువ ప్రముఖ స్థానం మీరు ఇచ్చేవాళ్ళుగా ఉందురు కాక. హల్లెలూయా. ప్రముఖ స్థానం మీరు ఇచ్చేవారు ఉందురు కాక. మీరు ఎక్కడైనా పెళ్లికి వెళ్తారు, ఒక్కడే వస్తారా? పెళ్లికి వెళ్తే ఒక్కడే వస్తారా? ఒక్కడే వెళ్తారా? మీరు ఏం చేస్తారు? ఆ మాట్లాడి తోడుకోవడం కూడా ఎక్కడ ప్రసాద్ బతిమాలి ఆటో ఎక్కించుకుని తీసుకెళ్తాం. దానివల్ల ఉపయోగం పాడదు, మోహన్ ఎక్కించుకుని కూర్చోవడం తప్ప. సుబ్రత్ మోహన్ అయినా కూడా తీసుకెళ్తాం. టాటా మ్యాజిక్ నుంచి ఎక్కిస్తారు అక్కయ్య. అసలు అరటికలు వేసుకుని ఫ్యాన్లు పెట్టుకుని సైన్యం తీసుకెళ్లాలంటే, సూడుని తీసుకెళ్లాలంటే, శ్రీమంతం అంటే, పెళ్ళంటే, భోజనాలంటే ఏమంటే ఎంత ఆర్భాటంగా వెళ్తాం చెప్పండి. అభిషేకరావు గారు అయితే వాళ్ళ అమ్మాయి పెళ్లికి లారీ పెట్టేశాడు. అవునా కదా? పెద్ద లేని లారీ పెట్టేశాడు. ఒకసారి లారీ పెట్టండి అందరూ మొత్తం లారీ వేసుకొస్తాం మంగళగిరిలో. ఆయన నువ్వంటలా మీరు పెట్టండి లారీ. ఏమండి ఎప్పుడైనా మీకు ఆటో ఉంది, ఎప్పుడైనా 2 ఆటోలు పంపించి సంఘం కోసం మా ఇంటికి రమ్మని చెప్పన్నారా? ఎక్కడికి ఆటోలు? ఇశ్రాయేల్ గారు మనవరాలు పెళ్ళ అనుకోవాలి. దేవుడిని గొప్పగా మనం గణపరచుదుము గాక. నిజంగానండి భౌతికపరమైన విషయాలకు ఇచ్చే ప్రాముఖ్యత, శరీర సంబంధమైన విషయాలకు ఇచ్చే ప్రాముఖ్యత మనం దేనికేమో ప్రార్థన అంటే చూసి చూడండి పోతాం. ఏమంటా చెప్పండి? ప్రార్థన అంటే చూసి చూడండి పోతాం. అవునగా చెప్పండి? ప్రార్థన అంటే చూసి చూడండి పోతాం. ఎంతమంది వస్తున్నారు చెప్పాలి?
ఎంతమంది ఉన్నారు దావీదుతో పాటు? ప్రైజ్ అరే 30,000 ప్లస్ ఆర్కెస్ట్రా వీరితో వెళ్తున్నాడు అనమాట. అయితే వెళ్తూ బాగానే వెళ్ళాడండి, తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఇప్పుడు ఎవరింట్లో ఉంది? అభినాథకుడు. ఎలియాజరు అనేవాడు యాజకుడు. ఇప్పుడు ఆయనకి ఇంకా 2 కొడుకులు ఉన్నారు. ఎవరికి? అభినాదాబుకి. ఎవరు ఆ 2 కొడుకుల పేరు ఎవరంటే ఏముంది? అహీయోను, ఉజ్జాయు. ఏం చెప్పండి? ఉజ్జా, అహీయోను. ఏం చెప్పండి? ఉజ్జా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇటు చూడండి. రిఫరెన్స్ అప్పుడే చూడండి, తర్వాత వెళ్ళిపోవాలి కింద. ఉజ్జా, అహీయోను. ఉజ్జా అంటే అర్థం స్ట్రెంగ్త్ అని అర్థం, బలము అని అర్థం. ఉజ్జా అంటే అర్థం బలము అని అర్థం. రెండవది ఏంటంటే అహ్యో. ఏంటి? అహ్యో అంటే ఫ్రెండ్లీ అని అర్థం. ఏమని చెప్పండి? ఫ్రెండ్లీ అని అర్థం. ఈ రోజు పొద్దున్నే పెడతాను నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈయన ప్రార్థన వేసి రాకోకుండా సైకిల్ వేసి తిరుగుతూ ఆపాను ఎదిద్యాన్ని. ఏమయ్యా ప్రార్థన టైం అయింది కదా అని అంటే కారులో మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి ప్రార్థన రాకుండా అన్నాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పాస్టర్ గారు అన్నాడు. మరి నాకు ఎప్పుడు ఫ్రెండ్ అయ్యాడు ఆయన నాకు అర్థం కాదు. ప్రార్థన బాగుంది, సైకిల్ ఎదురు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటాడు అనమాట. అంటే ఆయన ఫ్రెండ్షిప్ వ్యామోహం పడిపోయి నువ్వు ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, సైకిల్ వేసి తిరుగు, ఫ్రెండ్స్ తీసుకుని అంటాను. అప్పటికే ఫ్రెండ్స్ వేసి తిరుగుతున్నాడు అక్కడ. ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ తీసి. ఇస్ ఇట్ ట్రూ? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఉజ్జ అంటే ఏమన్నాను చెప్పండి? బలము. అహ్యో అంటే ఏమిటి? ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్షిప్, లేకపోతే స్నేహం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే వీళ్ళిద్దరంట వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి ఏం చేశారంటే, దేవుని మందసం చెప్పండి. ఇప్పుడు ఏం చేశారంట? కొత్త బండి మీద ఎక్కించారంట. ఇప్పుడు చెప్పండి, మందసాన్ని బండి మీద ఎక్కించాలా, భుజాల మీద ఎక్కించుకోవాలి? చెప్పండి. ఇప్పుడు మరి ఎవరు మోయాలి? యాజకులు ఎవరు మోయాలని చెప్పారు ఇంతక? కహతీయులు మోయాలి. ఎవరు మోయాలి? కహతీయులు మోయాలి. జాగ్రత్తగా గమనించండి. వీరు ఎక్కడ ఏం చేశారు? అది వీళ్ళు ఏం చేశారు? బండి మీద ఎక్కించారు. అంటే వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు? అంటే దేవుడి మనసు ఏమైందండి వాళ్ళకి? చెప్పాలి, ఏమైంది చెప్పండి? దేవుని మందసం వాళ్ళకి బరువు అయ్యి బండి మీద ఎక్కించారు. ఇప్పుడు చాలా మంది బైబిల్ కూడా బరువు అయిపోతుంది. బైబిల్ కూడా బరువు అయ్యి బైబిల్ కూడా మొయ్యాక కొంతమంది సిస్టర్లు, కొంతమంది బ్రదర్స్ ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకోవడం మానేసి ఏం పట్టుకున్నారు చెప్పండి? ఫోన్ పట్టుకుంటున్నారు. మీకు మాట చెప్తాను, బైబిల్ నీకు బరువు అయితే నీ బరువుని దేవుడు ఎంత మోస్తున్నాడు చెప్పండి. మన దేవుడు ఎప్పుడైనా మనం బరువు అనుకున్నాడా? మన బరువు ఆయన మోస్తున్నాడు. మన పాప బరువు ఆయన మోసాడు. నీ బిడ్డల బరువు కూడా ఆయన మోస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు మోయలేని పాప భారం ఆయన మోసన్నాడు. ప్రయాసపడి భారం మోస్తా సమస్యలుగా నా ఎంతకు రండి, నేను మోస్తా. He carried our sins on his cross. Are you ready to carry him? Are you ready to carry his word? Are you ready to carry his presence? ఆయన సన్నిధిని నువ్వు తీసుకెళ్ళడానికి, ఆయన వాక్కును మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువుని అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి. ఒకసారి నిర్గమకాండ 25వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము ఇక్కడ నిర్గమకాండ 25వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ దేవుడి ఇన్స్ట్రక్షన్ కనపడుతుంది. నిర్గమకాండ 25వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి రండి. నేను చెప్పింది చదవండి. వాటితో ఆ మందసమును మోయుటకు, ఆ మందసమును ఇప్పుడు మందసమును ఏమని ఇక్కడ మోయుటకు రౌండ్ అప్ చేసుకోండి. చూస్తున్నారు అందరు కూడా బైబిల్స్. దేవుని మందసమును 14వ వచనం కనిపిస్తుందా మీకు? దేవుని మందసమును ఏం చేయాలంటే మనం
మోయుటకు, ఎత్తుటకు, రవాణా చేటుకనుందా? ఏముంది? మోయుటకు. ఏం చేయాలంట? ఆ ప్రక్కల మీది ఉంగరములలో, అంటే పక్కన రింగులేసి ఉంటారు, ఆ రింగులలో, ఆ ఉంగరములలో మోత కర్రలను. ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? మోయడానికి ఏం కర్రలు దొరచాలి? మోత కర్రలు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి
మన సబ్జెక్ట్లోకి వచ్చేది. వారి నా కోన కళ్ళ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉచ్చా చేయి జాపి దేవుని మనసును పట్టుకొనగా యెహోవా కోపము ఉచ్చా మీద రగులు కొనెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉచ్చాకు ప్రాణోపద్రవము కలిగి చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరెస్ ఉచ్చా అను పేరు పెట్టెను. పెరెస్ ఉచ్చా అంటే క్రింద ఏముంది? వినాశనము. ఏమన్నా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇప్పుడు చెప్పండి అమ్మా. బండి మీద వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? చెప్పండి. బండి మీద దేవుని మనసు వెళ్ళటం దేవుని చిత్తం కాదు. ఎక్కడున్నా దేవుని మనసు? ఎక్కడా చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుడు నీతో ఉండాలి, నా దేవుడు నాతో రావాలి, నా దేవుడి కొరకు నేను నిలబడాలి అన్నటువంటి అభిప్రాయం, అన్నటువంటి తీర్మానం నీకు ఉండాలి. వెళ్తుంటే ఏమైపోయిందంట, ఎట్ల కాలు జారి ఆ బండి మీద నుంచి మందసం పడిపోతుంటేనంటది. ఈ ఉజ్జా ఏం చేశాడంట, చెయ్యి చాప ఏం చేశాడంట, అక్కడ ఏమంటే పట్టుకోవద్దని చెప్పండి. రెండు, ఒకటి నెంబర్ 1 పట్టుకోకూడదు. బండి ఎక్కకూడదంటే బండి ఎక్కాడు, బండి కట్టాను. తర్వాత పట్టుకోకూడదంటే పట్టుకున్నాడు. తర్వాత దేవుని కోపము రగులుకుంటే ఆ ఉజ్జా అక్కడక్కడ ప్రాణం చనిపోయాడంటే. నేను దీని గురించి చాలా ఆలోచన చేశాను. ఏమా ఏంటన్నా నీకు ఎంత కోపమా? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఉన్నారు కదా. కానీ దేవుడు నాకు బయటపరిచేసాను ఏంటంటే, వాళ్ళ ఇంట్లో దేవుని మనసు ఎంతకాలం ఉంది? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 సంవత్సరాలు ఉన్న దేవుని మనసు గురించి వాళ్ళకి ఏం లేదు చెప్పండి. జ్ఞానం లేదమ్మా. బిడ్డ ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నా, నీకు ఇంకా దేవుని వాక్యం గురించి అవగాహన లేకుండా, రక్షణ పొందకుండా, దేవుడు బరువై, రక్షణ బరువై, వాక్యం బరువై, ప్రార్థన బరువైన బ్రతుకుతుంటే ఒకరోజు దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాధ్యత నువ్వే వహించాలి. దేవుడు వచ్చింది చెప్పు, ప్రాణం చేయి చెప్పు. అప్పుడు దావీదు వ్యాఖ్య పడిపోయి మొత్తాన్ని విడిచిపెట్టి దగ్గరలో ఓబేదేదెం అనేటువంటి ఆ ఇంట్లో దేవుని మనసాన్ని పెట్టి పెట్టారంట. అంటే సడన్గా ఏమైపోయింది కార్యక్రమం అంతా కూడా? సడన్గా కార్యక్రమం. నీ ప్రయాణం సాగాలంటే, నీ ప్రయత్నం సక్సెస్ కావాలంటే నువ్వు దేవుని చిత్తం నడుచుకోవాలి. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తి ఉండాలి. నువ్వు ఆరాధనకు రావడం ఎంత ముఖ్యమో, నీవు దేవుని వాక్యములో జీవిస్తూ దేవుని సంతోషపరచడం ఎంత ముఖ్యం. ఇప్పుడు ఏమైందంటే ఓబేదేదెం ఇంట్లో దేవుని మనసాన్ని పెట్టినటువంటి దేవుడు ఓబేదేదెమును అతని ఇంటి వారిని ఏం చేశాడంటే దేవుడికి స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆస్వాదించాడు ఓబేదేదెము అతని ఇంటి వారిని దేవుడు? ఎందుకు ఆస్వాదించాడంటేనండి, గొప్ప విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఓబేదేదెము కూడా కహాతీయుల వంశస్థుడే. ఏ వంశస్థుడు? కహాతీయుల వంశస్థుడే. కానీ ఆ టైంలో ఇప్పుడు చెప్పండి, అక్కడ ఒకడు బయలుపోయాడు. ఆ పరిస్థితుల్లో దేవుని మందసాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? చెప్పాలి. ఉంచుకుంటారు, కావాలంటారా? చెప్పండి. ఆఖరికి ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? దావీదు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఓబేదేదెం అన్నాడు, నాకు కావాలి, మా ఇంట్లో ఉంచండి. ఎందుకు తెలుసా? మా ఇంట్లో ఉంచండి, మేము దేవుణ్ణి ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. స్తోత్రం చెప్పాలి కదా. మా ఇంటి వారు మొయ్యడానికి రెడీగా ఉన్నారు, మా బిడ్డలు రెడీగా ఉన్నారు. మా ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి. కాబట్టి ఆ ఇంటికి నష్టం జరగడానికి కారణం వారి యొక్క అవిధేయత తప్ప. మీకు సంగతి చెప్తాను, దేవుడు శాపం ఎప్పుడు దేవుడు హృదయంలో నుంచి రాదంట. శాపం ఎప్పుడైనా మనిషి యొక్క అవిధేయతలో నుంచే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడిగా ఆరాధిస్తే, దేవుడిని చక్కగా సక్రమంగా దేవుడిని కొలిస్తే, దేవుడిని మహిమపరిస్తే దేవుడు ఆస్వాదించే దేవుడే కానీ శపించే దేవుడు కాదు. మా దేవుణ్ణి మీరు చేయలేదు, మేము చేస్తాం. స్తోత్రం చెప్పాలంటే మీరేం చేయలేకపోయారో అది మేము చేస్తాం. మా దేవుణ్ణి మీ భుజాల మీద తెచ్చుకుంటాం. మా దేవుణ్ణి మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పని మీకు సంగతి చెప్తా. అనుకూల పరిస్థితుల్లో నిలబడటం గొప్ప, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడటం గొప్ప, కష్టాల్లో నిలబడటం గొప్ప, సుఖంలో నిలబడటం గొప్ప దేవుని కోసం. హల్లెలూయా. ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థనకు వస్తాం గొప్ప, రాలేని స్థితిలో నిలబడటం గొప్ప, ప్రపంచం అంతా భయపడుతున్నప్పుడు నా దేవుడు నాకు కావాలి
హల్లెలూయా. కాబట్టి దేవా, ఏ స్థితిలోనైనా నేను నీ కోసం నిలబడతాను ప్రభా, నీ వాక్యంలో నిలబడతాను ప్రభా. నీ సన్నిధి నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ వాక్కు నాకు కావాలి. మా భుజాలు ఖాళీగా ఉన్నాయి ప్రభా, మా ఇంట్లో ఖాళీగా ఉంది, మీరు రావాలి ప్రభా అని ఉపయోగించుకుంటే బేష్. ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా అని దేవుడు దేవుడు తన ఇంటి వాళ్ళని ఏం చేశాడని చెప్పాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ ఇల్లు ఏమైంది? అభివాద బిల్లు ఏమైంది? ఆ ఇంట్లో విషాదము, ఈ ఇంట్లో ఏమొచ్చేసి చెప్పండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు దావీదు వచ్చి ఆర్భాటంతో దేవుని నామాన్ని కనపరుస్తూ చక్కగా మోసుకెళ్ళారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చెప్పులో చేసేస్తారు, అయిపోయింది, గంట సేపు అవుతుంది, ఇంకా సేపు అయితే. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదింటి వారిని పంపించి, ప్లీజ్ ఒకసారి చదివేసేయండి చూడండి. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదేది వింటి వారిని అతను కలిగి అనంతని ఆశ్రయించడం సంగతి దావీదులకు వినపడగా. ఇక్కడ ఒక మాట గమనించండి. దేవుడు ఇక్కడ ఇది మీరు ప్లీజ్ మీరు చూడండి. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదేది ఇంటి వారిని అతనికి, ఇది దేవుని మందసము ఉండుట వలన, అది అర్థం చేసుకోండి. ఏం చెప్పండి, చెప్పండి. దేవుని మందసము ఉండుట వలన, ఈ మాట చెప్పండి. దేవుని మందసము ఉండుట వలన. ఇటువైపు నా సౌండ్ నేను పట్ల. దేవుని మందసము ఉండుట వలన అతని ఇంటి వారిని తనకు కలిగిన దానంతటి దేవుడు. ఇప్పుడు ఇంకో పాయింట్ మీరు అప్లై చేసుకోవాలి, ఇక్కడ డాష్ పుట్ చేయాలి. ఏంటంటే అది ఇక్కడ దేవుని మందసం అంటే ఏంటి? దేవుని వాక్యము, దేవుని సన్నిధి. మీ ఇంటిలో దేవుని వాక్యం ఉంటే, నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితం నువ్వు జీవిస్తుంటే, దేవుని సన్నిధి ఉంటే, దేవుణ్ణి మహిమపరిచే ఆరాధించేసి దేవుని మహిమపరుస్తూ ఆరాధించే వ్యక్తిగా నీ ఉంటే, నీ ఇంటి వారిని దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఇంటిని, నీ పిల్లలను, నీ కలిగిన దాన్ని అంతటిని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని, నీ ఐశ్వర్యాన్ని, నీ వస్తువులను, నీ ప్రయాణాలను, నీ వాహనాలను యెహోవా ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసు ఉండుట వలన విచారం ఏంటో తెలుసా? దేవుని మనసు ఉంది, దేవుడు లేడు. దేవుని మనసు ఉంది, వాక్యానుసారం జీవితుంది. నీ ఇంట్లో బైబిల్ ఉంటే ఉపయోగం ఉంది. బైబిల్ నీ జీవితంలో ఉండాలి. బైబిల్కి అనుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉండాలి. ఆరాధనకి రావటం కాదు, ఆరాధనకు వచ్చానని నేను ఈరోజు ఆదివారం వచ్చాను తృప్తి పడి వెళ్ళిపోవటం కాదు. నిన్ను బట్టి నీ దేవుడు సంతృప్తిగా ఉన్నాడా, నిన్ను బట్టి నీ దేవుడు సంతోషంగా ఉన్నాడా, అది చాలా ముఖ్యం. ఊరంతా తెలిసిపోయిందంట, దావీదుకు కూడా తెలిసిపోయిందంట. బిడ్డ, నేను చూసిన వాళ్ళు మీరు యెహోవా చేత ఆశ్రయించబడిన వారిని సాక్ష్యం పలుకుతురుగా. హల్లెలూయా. ఒక ఇంట్లో విషాదము, మరొక ఇంట్లో ఆశీర్వాదము. మన ఇల్లు అభినాదాబు ఇంటి వల్లి ఉండునుగా, వీళ్ళు ఒబేదేది ఇంటి వల్లి ఆశ్రయించబడును గాక. హల్లెలూయా. కాబట్టి దేవా, నేను నీ చిత్తం జరిగించాలి, నీ వాక్యం నాలో ఉండాలి, నీ రక్షణ నాకు కావాలి. యేసయ్యా, నేను ఎంతో కుటుంబ భారాన్ని వస్తాను. మీకు రక్షణ ఎందుకు భారం అవుతుంది? ప్రార్థన ఎందుకు భారం అవుతుంది? ఉపవాస ప్రార్థన ఎందుకు భారం అవుతుంది? బైబిల్ ఎందుకు భారం అవుతుంది? బైబిల్ భారం అయితే, ప్రార్థన భారం అయితే, దేవుడే నీకు భారమైనట్లు. దేవుడు నిన్ను భారం అనుకుంటే మనమేమైపోతాం? దేవా, నేను ఎప్పుడు భారం అనుకున్నాను. బండెక్కిద్దామా, భుజాల మీద ఉంచుకుందామా? హల్లెలూయా. మనసులో ఉంచుకుందామా, హృదయంలో ఉంచుకుందామా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని మనసు మీ గృహాల్లో వసించును గాక, మీ గృహాలు ఆశ్రయించబడును గాక. మన సంఘంలో దేవుని మనసు ఉండును గాక, మీ గృహాల్లో దేవుని మనసు ఉండును గాక. మిమ్మల్ని చూసిన వారు మీరు యెహోవా చేత ఆశ్రయించబడిన వారు సాక్ష్యం పలుకుదురు గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.